హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరం వనభోజనాలకు వెళ్తున్నామండి. వెంకటేశ్వర స్వామి గుడి అక్కడ ఉసిరి చెట్టు ఉంది. ఒక మూడు మూడు ఫ్యామిలీస్ అట్లా కలిసి వెళ్తున్నాం. అయితే మంచిగా వెరైటీ చేసుకొని వెళ్తున్నామండి. మేము వచ్చేసి బగారా అన్నం, ఆలు కుర్మా, గోంగూర పచ్చడి చేస్తున్నాం. ఇంక వేరే వాళ్ళు పాల తాలికలు అట్లా చేసుకుని వస్తున్నాం. ఒకళ్ళేమో అన్నం కూరలు అట్లా మనిషికి వెరైటీ చేసుకుని వెళ్తున్నాం ఆటో పెట్టుకొని. చాలా బాగుంటుందండి గుడి. చూపిస్తా ఎట్లా ఉంటుంది ఏంటో చూసేయండి. మా పెళ్ళి అయింది కూడా అక్కడే, వెంకటేశ్వర గుడిలోనే. పిల్లలు కూడా సండే కదండి, ఇంక పిల్లలు కూడా దగ్గర ఉంటారని చెప్పి సండే పెట్టుకున్నాం. ఇంక లాస్ట్ వారం కదా అని చెప్పి. గుడికైతే వెళ్ళిపోతున్నామండి. మా అమ్మ కూడా వచ్చింది. మా సామాన్కి పిండి వంటలు చేస్తాం కదా, తీసుకెళ్దామని చెప్పి వచ్చింది. ఇంకా అమ్మని కూడా రమ్మన్నాం. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి, పిల్లలు, అత్తయ్య, నేను, ఇంకా వేరే వాళ్ళు అని చెప్పాను కదా, అందరం వెళ్తున్నాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు చాలా బాగుంటుంది గుడి. దగ్గర నుంచి చూడొచ్చు దేవుని కూడా. అయితే పూజ చేసిందేనే అండి. ఏడే ఉన్నా ఇటు అమ్మో. ఈ పక్కన కొత్త కట్టారండి కృష్ణుడి గుడి. చాలా బాగుంటుంది ఇది కూడా. అటు మా ఆవులు ఉంటాయి. గేట్లు అయితే వేసేస్తున్నాయి, పన్నెండు అయింది కదా అందుకని చెప్పి. శివలింగం, ఆంజనేయ గుడి, కృష్ణుడి గుడి ఉంటుందండి ఇక్కడ.
అక్షతలు చూపించి స్వామి పాదాల దగ్గర వదిలేసేసేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం యజ్ఞోపవీతం సమర్పయామి తేజోవచ్చా సపద ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం పూష్ణోస్తాభ్యాం. ఓం యజ్ఞోపవీతం పెడతాం. గణపతి పూజ అయిన తర్వాత అఖండ దీపం పెడతాం. దయచేసి ఎవరు కూడా దీపారాధనలు అక్కడ చేయబాకండి. మనందరి తరపున ఇక్కడ దీపారాధన చేస్తాం స్వామివారికి. ఇక్కడ అఖండ దీపం ఉంటుంది. మీరెవరు కూడా దీపారాధన చేయొద్దు. అక్షతలు అక్కడ గణపతి దగ్గర నమస్కారం చేసుకోండి. మీ గోత్రం, యజమాని పేరు, భార్య పేరు ఒకసారి కలుసుకుని నమస్కారం చేసుకోండి. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్. అట్లాగే గణపతి దగ్గర ఉన్నటువంటి అక్షతలు తీసుకుని శిరస్సు మీద, మగవాళ్ళు శిరస్సు మీద వేసుకుని ఆడవాళ్ళకి శిరస్సు మీద ఉంచండి. ఓం మధ్యలో ఉండేటువంటి ఆయన శనీశ్వరుడు అనమాట. ఆయనకి మనం సమర్పిస్తున్నాం. ఓం శనిగ్రహాయ నమః ఆపయామి పూజయామి. ఆయన కబడ్డీ ఆడాడు ఇందాక. నేను ఆగుతా ఇటీ. అరే మీరు కాదురా, ఆమె ఆడండి రా. మీరెందుకు ఆడుతున్నారు? ఆమె రమ్మనండి కబడ్డీకి. మీ ముగ్గురు ఒక్కెళ్ళుండండి. తారా వస్తు అట్టే అమ్ము అట్టే. ఆహా రమ్మని రా, కోతకు రావాలిగా కబడ్డీ అని. అప్పుడే అవుతున్నాయింది. అమ్మో నాయనమ్మ వచ్చింది. మీరిద్దరు ఒకేళ్ళు ఆడండి. అన్నయ్య నువ్వు ఒకేళ్ళు.